జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో మహిళా ప్రగతి మండల సమాఖ్య కార్యక్రమాన్ని ఈరోజు మహిళా శక్తి భవనంలో యానిమేటర్స్ గ్రామ సమాఖ్య ప్రతినిధులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ విజయలక్ష్మి, ఏపీడీ కిరణ్ కుమార్, ఐబీడీపీఎం బి శివప్రసాద్ రెడ్డి, డిపిఎం డాక్టర్ టి కోటేశ్వరరావు, బ్యాంక్ లింకేజ్ డిపిఎం కేశవ కుమార్, శ్రీనిధి ఏజీఎం హర్షవర్ధన్లు పాల్గొన్నారు. ప్రతి కాంపోనెంట్ వారీగా తీసుకున్న రుణాలను వారి జీవనోపాధులను అభివృద్ధి చేసుకోవాలని, అలాగే మునగాకు, కొరమేలు పెంపకం, పెరటికీళ్లు పెంపకం వంటి చిన్న చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని, మిషనరీలు కొనుగోలు చేసుకోవాలని తెలియజేశారు. మండల సమాఖ్యకి సంబంధించి డిఆర్డిఏ తరఫున జరిగే అన్ని యాక్టివిటీస్ అన్నీ కూడా ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మేము డిస్ట్రిక్ట్ లెవెల్కి అందరినీ పిలుస్తుంటే ఒక ఏపీఎం సీసీలు అంతవరకే మేము అక్కడికి పిలవగలుగుతున్నాము. కానీ విఓఏలు అలాగే మనకి ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో విలేజ్ సమాఖ్య అధ్యక్షులు వాళ్ళు కూడా ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, డిపార్ట్మెంట్లో ప్రయారిటీ ఏంటి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి, దానివల్ల ప్రజలకు కానీ అలాగే మన మహిళలకి జరిగే ఒక మంచి విషయాలు ఏమని కూడా విశదీకరించడానికి, అలాగే మీ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుని దానికి పరిష్కార దిశగా మనం చర్యలు చేపట్టడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న దుగ్గిరాల ఏర్పాటు చేసుకున్నాము శనివారం నాడు, అలాగే కొల్లిపర కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి కోఆర్డినేషన్తో మన మహిళల అభివృద్ధి అనేది ఒక దిశగా మనం చేస్తూ ఉంటాము. ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి గారు శ్రీతులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మినిస్టర్ గారైన నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, వారి ఆధ్వర్యంలో వారు కోరుకున్న దిశగా మహిళల అభివృద్ధి పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దిశగా మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో డ్వాక్రా సంఘాలన్నీ కూడా లెక్కలు కొన్ని తేడాలుగా ఉన్నాయి. అలాగే మహిళలకి వాళ్ళ లెక్కలు తెలియడం లేదు. అలాగే విఓఏలు కి మంచి అవగాహన లేకుండా పోయింది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి మన డబ్బులు మన లెక్కలు అనే విషయం ఒకటి కొత్త పథకం ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో మీ అందరికీ తెలుసు, జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మీ మండలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ మండలంలో మన డబ్బులు మన లెక్కలు విషయంలో ఇప్పటి వరకు ఉన్న మన నిధి ఎంతైతే ఉందో అది మనం ఎంటర్ చేస్తాము. అలాగే ఇక్కడ నుంచి తీసుకోబోయే ఇప్పుడు లోన్స్ కానీ, లేదంటే వాళ్ళకున్న అప్పులు కానీ, లేదంటే వాళ్ళు తిరిగి చెల్లించిన వాయిదాలు కానీ, మళ్ళీ ఇంకా ఎంత చెల్లించాలి, ఇవన్నీ కూడా విఓఏలు యానిమేటర్లు వాళ్ళ యాప్లో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత దాన్ని మనం ఎవరైతే మన ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉన్నారో మహిళలందరూ కూడా, సంఘ సభ్యులందరూ కూడా వాళ్ళకి ఒక కోడ్ ఇస్తాము. ఆ కోడ్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే ఆ సంఘంలో ఎంత పొదుపు ఉంది, అలాగే ఆ వ్యక్తికి సంబంధించిన ఏమైనా లోన్స్ ఉన్నాయా, శ్రీనిధి, ఉన్నతి, అలాగే సిఐఎఫ్, అలాగే బ్యాంక్ లింకేజ్ అలాంటి అప్పులు ఉన్నాయా, ఆ అప్పులు ఇంకా ఎంత కట్టారు, ఎంత కట్టాలి, ఇంకా అవన్నీ కూడా డేటా వాళ్ళకి వస్తుంది. అలాగే వారు తయారు చేసుకునేవి ఏమన్నా వస్తువులు కనుక ఉన్నట్లయితే అవి కనుక డిజిటల్ మార్కెటింగ్లో, ఆన్లైన్ మార్కెటింగ్లో అమ్ముకోవడానికి మీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో కూడా నమోదు చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశం మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన మీటింగ్స్, గతంలో వాళ్ళందరినీ ముందే ఫోటోలు తీస్తాము. ఆ ఫోటో ద్వారా వాళ్ళు ఐడెంటిఫై అవుతారు. ఆ సెల్ఫీలో వాళ్ళు కనిపిస్తేనే ఫోటో అప్లోడ్ అవుతుంది. ఇదంతా ఎందుకంటే సంఘానికి సంబంధించిన అన్ని వివరాలు, ఆర్థిక లావాదేవీలు కానీ, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, లేదా కొన్ని కొత్త స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా సంఘంలో చర్చించాలి. అలాగే గ్రామ సంఘంలో చర్చించాలి, మండల సమాఖ్యలో చర్చించినట్లయితేనే అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆ పథకాలు అందుతాయి. ఇక్కడ నేను లాస్ట్ టైము ఒక 6 నెలల క్రితం అనుకుంటా వచ్చాను. హనుమాన్పాలెం కొన్ని విలేజెస్ తిరిగాను. రాత్రి 7-8 వరకు బొమ్మువానిపాలెం, హనుమాన్పాలెం అట్లా రాత్రి 9-10 వరకు ఉన్నాను నేను.
కానీ అక్కడ కూరగాయల విత్తనాలు కూరగాయలకి షేడ్ నెట్లు, కూరగాయలు పండించుకునే రైతులు షేడ్ నెట్ వేసుకున్నట్లయితే వాళ్ళకి అధిక ఆదాయం వస్తుంది. మామూలుగా వేరే అన్ని కూరగాయలు 20-30 రూపాయలు ఉంటే కీరా దోస కానీ లేదంటే క్యాప్సికమ్ కానీ ఇవన్నీ కూడా 60 రూపాయలు మినిమం ఉంటాయి. మ్యాక్సిమం 120 రూపాయలు ఉంటుంది. సమ్మర్లో అయితే 120 రూపాయలు ఉంటుంది. మిగిలిన రైనీ సీజన్లో 60 రూపాయలు ఉంటాయి. అలాంటి కూరగాయలు వేసుకోవడానికి ఒక షేడ్ నెట్ ఇచ్చి 1,60,000 సబ్సిడీ, 1,60,000 బ్యాంక్ లోన్ ఉంది, దానికి మేము ఇస్తామని ఎంతమంది తిరిగితే ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. ఇంతమంది ఇక్కడ కూరగాయలు పండించే రైతులు ఉన్నారు, కానీ మరి ఎందుకు ముందుకు రాలేదు? ఎందువల్లంటే దీనిలో వచ్చే మంచి మీకు తెలియలేదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీకు చేశారో లేదు మీ ఏపీఎం గారు. కీరా దోస పండించి ఒక్క నెలలో 30,000 రూపాయలు ఒక రైతు తెచ్చుకున్నాడు. 12.5 సెంట్లు అంటే దగ్గర 13 సెంట్ల స్థలంలో ఒక నెలలో ఒక రైతు అనంతపురం డ్రాట్ ఏరియా, కరువు జిల్లా లాంటి అనంతపురం జిల్లాలో, అలా అన్నమయ్య జిల్లాలో ఒక రైతు ఒక నెలలో 30,000 తెచ్చుకున్నాడు. మరి వ్యవసాయం అటు సీజనల్గా సరిగ్గా వర్షాలు రావడం లేదు, అన్సీజన్గా వస్తున్నాయి, ఎండ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి షేడ్ నెట్స్ ఉపయోగపడతాయి. ఆ షేడ్ నెట్ ఉంటే ఎక్కువ వర్షం పడినప్పుడు ఎక్కువ వర్షం పడదు, అలాగే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఎక్కువ ఎండ రాదు, సమశీతోష్ణ స్థితి దానిలో నడుస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ చలి ఉన్నా ఎక్కువ వేడి ఉన్నా దాన్ని కంట్రోల్ చేస్తూ మొక్కకి కావాల్సిన వాతావరణం పెరగడానికి ఏ టైంలో అయినా ఒకే వాతావరణం ఉండేలాగా షేడ్ నెట్స్ మనం ఇస్తాము. దాని గురించి చెప్పినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. నాకు అనిపించింది ఇక్కడ మొత్తం కూడా మనం కింద స్థాయికి ఎవరైతే మన ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారో వాళ్ళ స్థాయికి ఈ ప్రభుత్వ పథకాలు వెళ్ళడం లేదు అనే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ని మీ లెవెల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా విఓఏలు అన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మీకున్న సంఘ సభ్యులందరికీ తెలియజేయాలి. అలాగే సంఘంలో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఇట్లాంటి మీటింగ్స్కి పెట్టినప్పుడు కింద స్థాయిలోకి ప్రతి ఎస్హెచ్జి మీ సంఘంలో మండల సమాఖ్యలో మీరు ఇవన్నీ డిస్కస్ చేయాలి. అలాగే మళ్ళీ గ్రామ సమాఖ్యలో డిస్కస్ చేయాలి. అలాగే తర్వాత ఎస్హెచ్జి మీటింగ్లో కూడా ఇవి డిస్కస్ చేయాలి. ఇలా చేసినప్పుడే మనం సర్వతోముఖాభివృద్ధికి మన ఎస్హెచ్జి సంఘాలు వెళ్తాయని, అలాగే మహిళలు బాగుపడితే, మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే ఆ కుటుంబం కూడా బలోపేతం అవుతుంది. అలాగే ఆ గ్రామం అవుతుంది, ఆ మండలం అవుతుంది, ఆ జిల్లా అవుతుంది, ఆ రాష్ట్రం అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఐబీ అనేది ఇందాక చెప్పినట్టు లెక్కలు కరెక్ట్గా చూసుకోవడము, అలాగే మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, చర్చించుకోవడము, ఇలా చేస్తూ ఇప్పటి వరకు మనం ప్రభుత్వం ప్రాధాన్యత అంశం ఏంటంటే మనకి ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించడం. అంటే మనకి ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఎవరైనా లోను ఏదైనా వృత్తి వ్యాపారాలు చేసుకోవాలనుకున్నప్పుడు లోన్ ఇప్పించేవాళ్ళు, లేదా మన పిల్లలకి చదువులకో లేకపోతే ఇంకా మిగిలిన ఏమన్నా ఇల్లు కట్టుకోవడానికో అట్లాంటి కుటుంబ అవసరాలు కానీ వ్యక్తిగత అవసరాలకు కూడా మనం ఇప్పటివరకు చేసాం. ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలు అయింది మనకి సెర్ప్ వెలుగు ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి. 25 సంవత్సరాల తర్వాత కూడా మనం అప్పులకే వెళ్ళడం, బ్యాంకును బాగు చేయడం. బ్యాంకు వాళ్ళు లోన్ మనకి 9%తో ఇంట్రెస్ట్తో ఇస్తున్నారు. ఆ 9% ఆ ఇంట్రెస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? బ్యాంకు దగ్గరికి వెళ్తుంది. మనం దాన్ని ఏదో ఒక మన సొంత అవసరాలకు వాడుకుంటున్నాం. ఆ వడ్డీ బ్యాంకుకి ఎంత కడుతున్నాము? తిరిగి మనం దాదాపుగా ఒక 2 లక్షలు తీసుకుంటే 30,000 నుంచి 40,000 రూపాయలు మనం వడ్డీతో సహా బ్యాంకుకి కడుతున్నాం, ఆ లాస్ పోకుండా. ఎందుకంటే ఆ 2 లక్షల రూపాయలు తీసుకుని ఏదో ఒక వృత్తి వ్యాపారాల్లో పెట్టుకుని ప్రతి నెల దానికి సంబంధించిన ఏదైతే లాభం ఉందో ఆ లాభం ఒక 12,000 ఒక 15,000 లాభం తీసుకుంటూ దానిలో 6,000 మీరు 2 లక్షలు తీసుకుంటే కట్టేది 6,000 కదా, అంతేనా కదా? 6,000 బ్యాంకుకి కట్టి మిగిలిన 8,000 మనం కుటుంబానికి వాడుకోవాలి. అప్పుడు మనం తీసుకున్న లోన్కి సార్థకత. లేదంటే ఎప్పుడు కూడా బ్యాంకుని బాగు చేసుకుంటూనే ఉంటాము, మనకి ఆర్థిక పరిపుష్టి రాదు. అందువల్ల ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ప్రతి
ఇంట్లోనూ ఒక వ్యాపారవేత్త ఉండాలి, ఆ వ్యాపారవేత్త మహిళ అయి ఉండాలని ఆయన ఒక నినాదంతో మనకి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొంచెం మధ్యస్థమైన వ్యాపారస్తులుగా ఎదగడం, మధ్యస్థ వ్యాపారాలు ఇంకా హైర్ ఆర్డర్ ఎంటర్ప్రెన్యూర్స్గా మారడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యంగా ఉంది. దానికి సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్క ఎవరైతే సీసీ ఉన్నారో వాళ్ళకి ఒక 100 మంది వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి. ప్రతి ఒక్క సీసీ ఒక 100 మంది వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి. మీ దగ్గర ఎంతమంది విఓఏలు చేసుకునేదే. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ మనకి ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నారు, మనం ఏపీడీ గారు ఒక మంచి ప్రపోజల్ పెట్టారు. మన కొల్లి శారద గారి మార్కెట్లో మనమే ఒక షాపు తీసుకుంటాం. ఇక్కడ ఆర్గానిక్ పండించే మన ఎస్హెచ్జి ఉమెన్ దగ్గర ఒక మీలోనే ఒక వెహికల్ ఉన్న ఆటోనో అట్లాంటి ఉన్న ఒక మహిళ అవి తీసుకొచ్చి అక్కడ ఆ మార్కెట్లో అమ్ముతుంది. అట్లా చేయడం వల్ల ఇంకొక కొత్తగా ఒక వృత్తి వ్యాపారం ఒకటి కొత్తగా జనరేట్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు మనం కాస్ట్లీ కూరగాయలు ఏవైతే ఉన్నాయో మన బెల్ పెప్పర్ కానీ, క్యాప్సికమ్ కానీ, తర్వాత కీరా దోస ఇలాంటివన్నీ కూడా మనం పండించగలిగితే మనమే మోరు, తర్వాత సూపర్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి కూడా రిలయన్స్, మోరు ఇలాంటి వాటికి అన్నిటికీ మనలోనే ఒక ఆటో తీసుకుని డైలీ తీసుకెళ్ళి మనం వేయచ్చు. ఫ్రెష్గా ఉంటుంది, ఆర్గానిక్గా పండించవచ్చు. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఏదో రకంగా మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూస్తే మీ దగ్గర అంతా కూడా అరటి అవన్నీ ఉన్నాయి. అరటి ఎక్కువ ఉంటుంది. అరటి దోటలన్నీ కూడా నార తయారు చేసి గతంలో టెక్నాలజీ లేనప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ అరటికి సంబంధించిన బై ప్రోడక్ట్స్ పెట్టారు. అప్పుడు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆ యూనిట్స్ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలాంటి యూనిట్స్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుందాం. అరటితో సంబంధించే బై ప్రోడక్ట్స్, అరటి కాయ అమ్మితే మీకు మా అయితే ₹2, ₹3 వస్తుందేమో కాయ, అంతేనా? కాయ. అదే కనుక మనం చిప్స్ చేసి అమ్మితే ఒక అరటికాయ ప్యాకెట్ ₹30 చిప్స్ ప్యాకెట్గా మారుతుంది. అవునా కాదా? అవి వేరే ఎప్పుడో ఎక్కడో తయారు చేసుకొచ్చిన చిప్స్ ఇవి ఉన్న మిగిలిన పొటాటో చిప్స్ అవి అనారోగ్యం. మన బనానా చిప్ ఆరోగ్యకరం. మనం చేసేది చాలా ఫ్రెష్గా చేయొచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఇవన్నీ కూడా మీకు ఉదాహరణకి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. చాలా యూనిట్స్ ఉన్నాయి. మనకి ఫుడ్కి సంబంధించిన మెటీరియల్స్ అప్గ్రేడేషన్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చళ్ళు మనం తయారీకి ఆల్రెడీ మోతడకలో ఒక పెద్ద యూనిట్ 22 కోట్ల రూపాయలతో పచ్చళ్ళు తయారు చేసుకునే యూనిట్ మనం పెట్టబోతున్నాం. దానికి మీరందరూ వచ్చి ఒకరోజు 2 రోజుల్లో మీ సరుకులన్నీ తెచ్చుకున్నా, లేదంటే అక్కడే మేము అకామిడేషన్ అది ఇస్తాము. అక్కడ తయారు చేసుకుని మిగిలిన రోజుల్లో ఆ పచ్చళ్ళు మీరు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునేలాగా ఒక మార్కెటింగ్ వ్యవస్థను కూడా మనం సిద్ధం చేస్తున్నాం. ఇలా ఏదో ఒకటి వృత్తినో, వ్యాపారమో, లేకపోతే ఒక సేవ చేయడమో, సేవా రంగంలోనో ఏదో ఒక దానిలో మహిళలు స్థిరపడాలి. దానికి సంబంధించి మీకు ఒక లిస్ట్ కూడా ఇస్తాము. ఇప్పుడు దాదాపుగా ఒక 200-300 వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి ప్రస్తుతానికి నేను ఇది చేయదలుచుకున్నాను, నేను ఒక చదువుకున్న ఒక డిగ్రీనో లేదా బీటెక్కో ఒక ఫార్మసీయో చదువుకున్న ఒక ఆడపిల్ల మీలోనే నేను ఒక పని చేయదలుచుకున్నాను, ఒక ఆలోచన ఉన్న వాళ్ళందరికీ కూడా మనం లిస్టు తీసుకుని వాళ్ళందరికీ కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ట్రైనింగ్ కావాలి మీకు, ఆ ట్రైనింగ్ తర్వాత మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మీకు ఏ మిషనరీ కావాలి, ఆ మిషనరీతో ఏం ప్రోడక్ట్ చేయాలి, ఆ ప్రోడక్ట్ చేసిన దాన్ని ఎలా మార్కెటింగ్ కూడా మేము ఆ సౌకర్యాలు కల్పిస్తాము. అలాగే ఎక్కడైనా కనుక దీంట్లో మీరు ఏమైనా తేడాలు వస్తే కనుక సపోర్ట్ చేయడానికి మనం వెలుగు సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు. ఈ దిశగా మనం అందరం ఆలోచించాలి. ఇప్పటి వరకు మనం బ్యాంకుల్ని బాగు చేసుకుంటూ, బ్యాంకులకి రుణాలు చెల్లించుకుంటూ, బ్యాంకుల్ని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడు సంఘంలోంచి డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు మన సిఏఎఫ్ ఇందాక చెప్పారు, 19 లక్షలు గవర్నమెంట్ గ్రాంట్గా మనకిచ్చింది. బ్యాంక్ ఇస్తుందా? ఇవ్వదు. ఈ డబ్బులు తీసుకుని మనం ఒక 19 మంది ఉమెన్ ఎవరో ఒకళ్ళు
ఏదో ఒక వృత్తి వ్యాపారం చేసుకుని ఆ 19 మంది ఎదగాలి. ఆ 19 ఫస్ట్ టైం ఒక ₹1,00,000 తీసుకుని వాళ్ళు ఏదో ఒక వృత్తి వ్యాపారం చేసుకున్నాక తర్వాత దాన్ని ఇంకా పెంచుకోవాలి. అక్కడికే ఆగిపోకూడదు, ఇంకా పెంచుకోవాలి. మనకి ఇక్కడ తెనాలి మార్కెట్ ఉంది మీకు. ఆ తర్వాత ఇంకా పెద్ద మార్కెట్ ఏదన్నా గుంటూరు మార్కెట్కి ఇవ్వచ్చు, లేదంటే విజయవాడ మార్కెట్ ఉంది, లేదా మనకి పక్కనే రాజధాని నిర్మాణం అవుతుంది. ఇలా ఎంతైనా చేసుకోవడానికి ఎంతో స్కోప్ ఉన్న జిల్లా. ఈవెన్ ఒక శ్రీకాకుళం జిల్లాలోనో ఒక విజయనగరం జిల్లాలో ఇంత స్కోప్ ఉండదు. మనకి అతి పెద్ద సిటీలు గుంటూరు, విజయవాడ పెద్ద పెద్ద సిటీలు మధ్యలో ఉన్న